హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇప్పుడు లోపలికి వెళ్తే మనం అయితే పెందుర్తి జంక్షన్ అనమాట. మీకైతే ఈరోజు బ్లాగ్లో పెందుర్తి నుంచి కొత్తవలస వరకు రోడ్లోకి చేసి చూపించబోతున్నాను అనమాట. ఈ రోడ్లోకి అంతా చాలా బాగుంటుంది. మొత్తంలో చూస్తే మీకే తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఈ బ్లాగ్లో రోడ్లు అయితే వేసారనమాట. మనకి రోడ్లు వేయడం వల్ల చాలా బాగుంది. జర్నీ అయితే చాలా కంఫర్ట్గా ఉందన్నమాట. మీరు చూసుకోవచ్చు, మనం ఈ జంక్షన్ దగ్గర ఉన్నాం. మన పెందుర్తి జంక్షన్ దగ్గర అనమాట. నేను బ్లాగ్ మీకు ఆల్రెడీ ఈ బ్లాగ్ చూపించాను. అందుకని చెప్పేసి నేను కొంచెం స్పీడ్గా చూపిస్తాను అనమాట ఈ బ్లాగ్ని అయితే. ఎందుకంటే నేను ఆల్రెడీ మీరు చూశారు కాబట్టి ఈ రోడ్ అంతా కూడా ఈరోజు మనం కొంచెం స్పీడ్గా వెళ్తాం. సో లేట్ చేయకుండా ముందుకైతే వెళ్దాం. మరి మీకు చెప్పాను కదా, నిన్న రైట్ సైడ్లో మనకైతే పెందుర్తి బస్ స్టాప్ ఉందని చెప్పేసి. ఇంకా ముందున్న చర్చ్ కూడా ఉందన్నమాట రైట్ సైడ్లో భారత్ పెట్రోలియం బంక్ ఉంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి రైట్ సైడ్లోనే హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుందన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను. మనకి రెండు పెట్రోల్ బంక్ దాటిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడి దాకా కొత్తవలస దాకా పెట్రోల్ బంక్ ఉండకపోవచ్చు. మ్యాక్స్ ఇదిగోండి, ఇప్పుడు మనం రైట్ సైడ్ పెట్రోల్ బంక్ దాటాం అనమాట. మీరు మ్యాక్స్ పెట్రోల్ అయినా వేయించుకోవాలనుకుంటే ఇక్కడే వేయించుకోండి. మళ్ళీ ముందుకు వెళ్తే మనకు ఉంటుందో లేదో చెప్పలేం అనమాట. సో ఇంకా మనమైతే స్కూల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ రైట్ సైడ్లో మనకైతే టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ చూడాలనుకుంటే ఇంతకుముందు ప్రీవియస్ వ్లాగ్ చూస్తే మీరు ఆ టెంపుల్స్ చూడొచ్చు అనమాట. ఆ వ్లాగ్స్ అని కూడా నేను చేశాను. ఇంకా మనమైతే మన అనకాపల్లి ఆనందపురం జంక్షన్ కదా, అక్కడికి వస్తాం అనమాట. అక్కడ రోడ్ వర్క్ అయితే అవుతుంది. ఇదంతా కూడా మీరు నెట్ వ్లాగ్లో చూశారు. కానీ నేను ఎందుకు చూపిస్తున్నా అంటే మళ్ళీ మీకు ఒక ఐడియా రావడానికి. నేను పెందుర్తి నుంచి కొత్తవలసకి వెళ్తున్నాను కాబట్టి మొత్తం చూపించడానికి చేస్తున్నాను అనమాట. ఇంకా మనం ముందుకు వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మనకి రోడ్ కొత్తగా ఉంటుంది. చాలా బాగుంటుంది రోడ్ అయితే మాత్రం. ఇది రీసెంట్గానే వేశారు రోడ్డు. నేనే నమ్మలేకపోయాను ఇంత బాగుంది రోడ్ అని చెప్పేసి. మనకి ఎస్కోట్ వరకు రోడ్ అయితే ఎక్స్టెండ్ చేస్తారని చెప్పేసి ఒక న్యూస్ అయితే ఉందన్నమాట. కానీ ఈ రోడ్ ఎక్కడ వరకు ఉందో మనకు తెలియదు. సో దగ్గరికి వెళ్ళగానే తెలుస్తుంది అనమాట ఎక్కడ దాకా ఉందని చెప్పేసి. ఇంకా మనకైతే ఎస్కోట్ దగ్గరలో రోడ్ ఎక్స్టెండింగ్ వర్క్ జరుగుతుందని చెప్పేసి చెప్పారనమాట. మనమైతే సరిపల్లి దగ్గరికి వచ్చాం అనమాట. ఈ ఊరంతా కూడా సరిపల్లి అనమాట. అయితే మీకు చెప్తున్నా కదా, ఎస్కోట్ దగ్గర మనకి రోడ్ ఎక్స్టెండింగ్ వర్క్స్ అవుతుందని చెప్పేసి ఆ వర్క్స్ గురించి చూడడానికి నేను వెళ్తాను అనమాట. ఎస్కోట్ వరకు వెళ్తాను. మీకైతే రేపు మన కొత్తవలస నుంచి ఎస్కోట్ వరకు రోడ్లోకి చూపిస్తాను అనమాట. తర్వాత ఎస్కోట్ ఊరు చూపిస్తాను. తర్వాత ఎస్కోట్ నుంచి బౌద్ధవారం వరకు చూపిస్తాను అనమాట. ఆ తర్వాత మీరు మళ్ళీ మనకి బౌద్ధవారం నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇంకో టెంపుల్ ఉంది, ఫేమస్ టెంపుల్, చాలా బాగుంది. ఆ టెంపుల్ చూపిస్తాను అనమాట. చాలా బాగుంది టెంపుల్, మాత్రం మిస్ అవ్వకండి. మనం ఇంకా ముందుకెళ్తే మనకి ఇంకా ఊర్లో వస్తే అవన్నీ కూడా చూపిస్తాను. ఇంకా ఈ రూట్లో ఏ ఊర్లోనో చెప్తాను అనమాట. మనకి పెందుర్తి నుంచి కొత్తవలస వచ్చేసి 10 కిలోమీటర్లు. ఈ 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో మనమైతే సరిపల్లి, చింతలపాలెం, తాటివనిపాలెం, మంగళపాలెం, కొత్తవలస ఈ 3 ఊర్లు చూస్తాం మధ్యలోని. అటుపక్క మనకి కొత్తవలస ఉంది, ఇటుపక్క అయితే మనకి పెందుర్తి ఉందన్నమాట. అయితే మనం పెందుర్తి నుంచి ముందుకు రాగానే మనకి సరిపల్లి అనే ఊరు వస్తుంది. సరిపల్లి దాటిన తర్వాత మనకి చింతలపాలెం వస్తుంది అనమాట. చింతలపాలెం ఊరికి మనం రైట్ సైడ్కి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. కొంచెం ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మన చింతలపాలెం ఊరు వస్తుంది అనమాట. మనకి రీసెంట్గా పెట్టారు కదా వైజాగ్ వాటర్ వరల్డ్, నిన్న బ్లాగ్ మీరు చూసే ఉంటారు. చూస్తే మీకు ఈ వాటర్ వరల్డ్ గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి అన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి చింతలపాలెం ఊరు వస్తుంది. అంటే ఊరంటే ఆ ఊరికి వెళ్ళి దారి వస్తుంది అనమాట. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి ఇంకొక ఊరు వస్తుంది. ఆ తర్వాత మంగళపాలెం తర్వాత మనకైతే కొత్తవలస వస్తుంది అనమాట. కొత్తవలస వచ్చిందంటే మనం వ్లాగ్ అయితే ఎండ్ చేస్తాం. మరి ఈ రోడ్ ఎక్కడ ఉందో మనం తెలియాలి కదా. తెలియాలి అంటే మనం ముందుకు వెళ్ళాల్సిందే. కానీ రోడ్ అయితే చాలా బాగుంది కదండి. ఇలా ఉంటే రోడ్స్ హ్యాపీగా వెళ్ళొచ్చు. కానీ ఇలా ఉండడం వల్ల ఇంకో రిస్క్ కూడా ఉంది. మీకు ఆ రిస్క్ ఏంటో కూడా చూపిస్తాను చూడండి. ఇంతకుముందు రోడ్ బాగోకపోతే వెహికల్స్ స్లోగా వెళ్ళేవి. కానీ ఈ రోడ్ బాగుండడం వల్ల మనకి ఈ రోడ్లో మామూలుగా వెళ్ళట్లేదు, ఒకరు కూడా జమ్ అని వెళ్ళిపోతున్నారు. మెయిన్ బస్సెస్ అనమాట. మీకు చూపిస్తాను చూడండి. పక్కన ట్రక్ కూడా మనం ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తున్నట్టు అర్థం చేసుకోండి. వాళ్ళు ఈ రేంజ్లో వెళ్తున్నారు. అలా వెళ్ళడం కరెక్ట్ అయినా రాంగ్ అయినా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే వాటి వల్ల మెయిన్ యాక్సిడెంట్స్ అండ్ డెత్ రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట. హెవీ వెహికల్స్ వల్ల ఎక్కువ డెత్ రేట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే అవి హెవీగా ఉంటాయి. 2 వీలర్స్ని కానీ 4 వీలర్స్ని హిట్ చేస్తే యాక్సిడెంట్ రేట్ అండ్ డెత్ రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట. మనం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే మనం చింతలపాలెం వెళ్తాం. ఇంకా బస్ కూడా అక్కడికి మనం రైట్కి వెళ్తే చింతలపాలెం వెళ్తాం, అంటే ఊరు వెళ్తాం తెలిసి కూడా బస్సు చూసారు ఎంత స్పీడ్గా వెళ్ళాడో. అంటే అర్థం చేసుకోండి యాక్సిడెంట్స్ ఎలా అవుతాయో.
సో మెయిన్ రోడ్ బాగుందంటే ఏ వెహికల్స్ అనేవి చాలా స్పీడ్గా వెళ్తాయి. అలా వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే కంట్రోల్ అవ్వదు, వెహికల్ అయితే కంట్రోల్ అవ్వకపోవడం వల్ల యాక్సిడెంట్స్ అయితే అవుతాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మనకి పెందుర్తి నుంచి నేను వస్తున్నప్పుడు చింతలపాలెం వెళ్దామని చెప్పి రైట్ తిరుగుతున్నాను. వాడేమనుకుంటాడు, వీడు స్ట్రైట్గా వెళ్తాడనుకొని చెప్పి స్పీడ్గా వస్తున్నాడు. సో నేను సడన్గా రైట్ తిప్పాను అనుకోండి, ఏమవుతుంది, సిగ్నల్ ఇవ్వకుండా వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది అనమాట. ఆ విధంగా అవుతాయి. మనం తాటివనపాలెం వచ్చామన్నమాట. ఈ ఊరంతా కూడా తాటివనపాలెం. ఇంకా మనకు రైట్ సైడ్లో కొండ కనబడింది ఇప్పుడు దాకా. ఇప్పుడు ఆ కొండను దాటిపోతున్నాం అనమాట. ఇంకా మీరు ముందు అబ్జర్వ్ చేయొచ్చు, బస్ కూడా ఎలా వస్తుందో. చాలా అంటే చాలా స్పీడ్గా వస్తుంది బస్సు అయితే. మరి అంటే వాళ్ళు వచ్చే స్పీడ్కి మనకే భయం వేస్తుంది, ఈడేంటి ఎలా వస్తున్నాడు, ఏంటి మనల్ని గుద్దేస్తాడు అన్నట్టు. రీసెంట్గా నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అయితే మీకు చెప్తున్నా. చాలా దారుణంగా వెళ్తున్నారు వెహికల్స్ మీద చాలామంది. 2 వీలర్స్ వెళ్తే అనుకోవచ్చు, బస్సెస్, కార్స్ వాళ్ళు కూడా వెళ్తున్నారంటే ఇంకా చెప్పలేం. ఇంకా ఎంత దారుణాలు జరుగుతున్నాయి, ఎంత దారుణ యాక్సిడెంట్ జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా. రోజు న్యూస్ పేపర్ చూస్తే రోజుకు యాక్సిడెంట్ ఖచ్చితంగా ఉంటుంది. సో వాటికి ఎవరి కారణం, మనమే కదా. సో కొంచెం స్లోగా చూసుకుని వెళ్తే ఖచ్చితంగా యాక్సిడెంట్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. యాక్సిడెంట్స్ రెడ్యూస్ అయితే డెత్ రేట్ తగ్గుతుంది. ఇంకా మనకి ఎందుకందుకు కంగారు నాకే అర్థం కాదు. తొందరగా వెళ్ళి ఏం చేస్తాం అర్థం కాదు. తొందరగా వెళ్ళిపోయి చేసేది ఏమి ఉండదు. మన టార్గెట్స్ పెట్టుకొని మన జీవితాన్ని మనమే టార్గెట్స్ పెట్టుకుని బతుకుతున్నాం. ఎందుకో నాకు అర్థం కావట్లేదు అది. టార్గెట్స్ లేకుండా కొంచెం హాయిగా బతకండి. బతికేదే 60 ఏళ్ళు. 60 ఏళ్ళు కూడా కష్టమే. మా అయితే 40 ఏళ్ళు బతుకుతాం. ఆ 40 ఏళ్ళు కూడా టెన్షన్లు పడి కంగారులు పడి బతకడం అవసరం అనిపిస్తుంది. సో కంగారు పడకండి, ఎక్కువ ఆవేశపడకండి, హ్యాపీగా బతకండి. ఉండేది ఒక జీవితమే, మళ్ళీ మళ్ళీ రాదు. మీకు ఈ ఫిలాసఫీ చెప్తున్నాను అనుకోకండి, చెప్పాలనిపించింది చెప్పాను. ఎందుకంటే నాకు ప్రతి ఒక్కరు ఇంపార్టెంటే కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇంకా మనం లెఫ్ట్లో చూసుకుంటే వసంత విహారం లేఅవుట్ ఉందన్నమాట. ఈ లేఅవుట్లో కానీ మీకు ల్యాండ్స్ అనేవి కావాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అనేవి కాంటాక్ట్ చేయొచ్చు. ఆ విధంగా మీరు ల్యాండ్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రీ ప్రమోషన్ అండి. జస్ట్ నేను చెప్తున్నా అంతే. లెఫ్ట్లో ఒక ఉందని చెప్పేసి నాకు వాళ్ళు ఎవరు కూడా తెలియదు. ఇక్కడ చూడండి రైట్ సైడ్లో బస్సు. అక్కడ ఎవరిని ఎందుకు వెళ్ళిపోతున్నారో అర్థం కావట్లేదు. ఈ బస్సు అసలు వెళ్ళిపోయి ఎంత తొందరగా వెళ్ళిపోయి ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. వెళ్ళిపోయాడు అసలు జమ్మని చెప్పి. అటు నుంచి అయితే ఆటో వెళ్ళిపోతుంది, ఆటో చేశాడు. ఇంకో బస్సు వచ్చింది, మీరు చూసుకోవచ్చు. ఆడికి కొంచెం స్పీడ్గానే వచ్చాడు, స్లోగా అయితే రాలేదు. అటు నుంచి బైక్ వచ్చినాడు, భయపడితే ఎలా ఉంటుంది పరిస్థితి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ బస్సు ఎలా వెళ్తుందో చాలా దారుణంగా వెళ్తుంది బస్సు అయితే మాత్రం. అసలు తగ్గట్లే ఎక్కడ కూడా. ఎందుకంత ఆవేశం నాకు అర్థం కావట్లేదు, ఎందుకంత ఇదో అర్థం కావట్లేదు. మీరు ఆటో కూడా అబ్జర్వ్ చేయొచ్చు, రైట్ సైడ్లో వెళ్తుంది. రైట్ సైడ్లో వెళ్తూ జమ్మని వెళ్ళిపోతున్నాడు. అరే అటు నుంచైనా పెద్ద వెహికల్ వచ్చి హిట్ చేస్తే పరిస్థితి ఏంటి? అవి ఏం చూసుకోకుండా వెళ్ళిపోతారు. నేను చాలా చూసాను అండి, చాలా అబ్జర్వ్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఒకవేళ కానీ మీరు డ్రైవింగ్లో ఉంటే చూసుకొని స్లోగా వెళ్ళండి, కంగారేం లేదు. అంటే మీకు పని ఉంటే స్పీడ్గా వెళ్ళవచ్చు అనుకోండి, అది వేరే విషయం. కానీ మరీ అంత స్పీడ్గా వెళ్ళకుండా ఆ టైంలో కూడా కొంచెం చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే రోజులు ఎప్పుడు మనమే కాదు. మనకి రైట్ సైడ్ దాబా కూడా ఉంది. ఈ దాబాలో ఎవరైనా ఫుడ్ ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఆ దాబా పేరు వచ్చేసి ఎస్ఎస్ దాబా అనుకుంటా, ఎస్ఎస్ దాబా. ఇంకా మనమైతే మంగళపాలెంకి వచ్చినట్టున్నాం అనమాట. ఇంకా ముందుకు వెళ్ళాలి. మనకి బోర్డు కనబడాలంటే మనకి ఈ బోర్డులే బెటర్ కదా, పెడితేనే తెలుస్తుంది ఏ ఊరు వచ్చామని చెప్పేసి. ఇంకా రైట్ సైడ్లో చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు. ట్రైన్ అయితే వెళ్తుందన్నమాట, మామూలుగా వెళ్ళట్లేదు. స్లో మోషన్లో నేనే పెట్టాను, కానీ ట్రైన్ అయితే మాత్రం చాలా స్పీడ్గా వెళ్తుంది. ట్రైన్ వెళ్తుంది అనుకోండి ప్రాబ్లం లేదు, ట్రైన్ అంత స్పీడ్లో వెళ్ళినా ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే దానికి ఒకటే లైన్. సో ఆపోజిట్లో ఏమైనా అడ్డంగా వస్తే తప్ప దానికైనా ప్రాబ్లం రాదు. అయితే మనకి ట్రాక్స్ లేవు కదండి, మనం సింపుల్గా వెళ్ళడానికి రోడ్స్ ఉన్నాయన్నమాట. రోడ్డు మీద చాలా వెహికల్స్ వెళ్తుంటాయి, వస్తూ ఉంటాయి. సో మనం చూసుకొని మన జాగ్రత్తలో మనం వెళ్తే చాలా హ్యాపీగా రీచ్ అవుతాం ఇంటికి. ఇంకా మనం చూసుకోవచ్చు లెఫ్ట్లో అరకు 87 కిలోమీటర్లు, కొత్తవలస 2 కిలోమీటర్లు. ఇంకొక 2 కిలోమీటర్లు వస్తే మనం కొత్తవలస వెళ్ళిపోవచ్చు అనమాట. కొత్తవలస వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనం ఎస్కోట వెళ్తాం. అయితే లెఫ్ట్లో మీరు చూసుకుని ఉండొచ్చు, మంగళపాలెం అనే బోర్డు కనబడింది, కానీ చెట్లు దానికి అమ్మేసాయి. సో మీకు క్లియర్గా ఒక టెంపుల్ ఉంది ఇక్కడ, టెంపుల్ చూపిస్తూ మీకు మంగళపాలెం చూపిస్తాను అనమాట. ఇక్కడ లెఫ్ట్లో కూడా టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ అని కవర్ చేయలేదు, కానీ చూడడానికి మాత్రం బాగుందన్నమాట. ఇంకా మనం చూసుకోవచ్చు ఈ మంగళపాలెంలో మనకి చాలా ఉన్నాయి. వైజాగ్ వుడ్ వర్క్స్ అంట చాలా ఉన్నాయి. మరి ఇంకా స్కూల్స్ కూడా ఉంటాయి. టెంపుల్ అయితే బాగుంది, మీకు టెంపుల్ కూడా చూపిస్తాను చూడండి, మనకు ముందుకు వెళ్తే కనబడుతుంది. ఇంకా మనకి ఇక్కడ నుంచి లెఫ్ట్లోనే మనకి రైల్వే ట్రాక్ అయితే కనబడుతుంది అనమాట. మనం జర్నీ చేసేటప్పుడు లెఫ్ట్ చూసుకుంటే చాలా బాగా కనబడుతుంది. కానీ నేను మీకు లెఫ్ట్ చూపిస్తే ముందే ఎవరు చూపిస్తారని చెప్పేసి ముందుకు చూపిస్తున్నాను అనమాట.
అయితే మనకి ఇంకా ఈ మంగళపాలెం తర్వాత కొత్త వలస చాలా దగ్గర ఇవి మహా అయితే 1.5 కిలోమీటర్ అంత ఉంటుంది. మీరు బోర్డులో చూసారు కదా 2 కిలోమీటర్స్ అని చెప్పేసి. ఇదిగోండి టెంపుల్ అయితే ఉంది, ఇక్కడ శివాలయం ఉందన్నమాట. చాలా బాగుంది కదా. ఆ పక్కనే మనకి మంగళపాలెం ఊరు ఉంది, అదే ఊరి పేరు రాస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి మీకు టెంపుల్ చూపించాను. తర్వాత ఇక్కడ చూసారా, ఆయన రాడు చూసుకోకుండా వచ్చేసి ఆగమని చెప్తున్నారు. ఎలా అండి, రోడ్ క్రాస్ చేసేటప్పుడు వాళ్ళు చూసుకుని క్రాస్ చేయాలి, మనం వాళ్ళు చూసుకుని ఆపడం కష్టం. అది మన బైక్ కాబట్టి కంట్రోల్ అవుతుంది, బస్సు లేకపోతే లారీ అయితే కంట్రోల్ అవుతాయి అంటారా? సో రోడ్ క్రాస్ చేసేటప్పుడు కూడా చూసుకుని క్రాస్ చేయండి, లేకపోతే దానికి తగ్గ ప్రతిఫలం మీరు అనుభవిస్తారు. సో ప్లీజ్ జాగ్రత్తగా రోడ్ క్రాస్ చేయండి చూసుకొని. ఇంకా మనకి రైట్ సైడ్లో అయితే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉందన్నమాట. మనకి మధ్యలో అక్కడ పెట్రోల్ బంక్ కనబడలే కదా, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కనిపించింది ఫస్ట్ అయితే. ఒకవేళ మీకు కానీ కనిపిస్తే, నేను అబ్జర్వ్ చేయకపోతే కామెంట్ చేయండి. మీరు ఇంకొక విషయం అబ్జర్వ్ చేశారా, మనకి రోడ్ అయితే ఎండ్ అయిపోయింది, కొత్తగా వేసిన రోడ్ అయితే. సో మనకి పెందుర్తి నుంచి మంగళపాలెం వరకు రోడ్ వేసారనమాట. మిగిలిన రోడ్ అయితే వేయలేదు, మరి వేస్తారో తెలియదు. ఇక్కడ చూసుకోవచ్చు పాట్ హోల్స్ ఎలా ఉన్నాయో, మామూలు పాట్ హోల్స్ లేవు. ముందు చూసారు ఎలా ఉందో పాట్ హోల్, చాలా దారుణంగా ఉంది రోడ్ అయితే మాత్రం ఇక్కడ నుంచి. ఆ రోడ్ అంతా కూడా ఇలాగే ఉండేది, కానీ రోడ్ వేయడం వల్ల ఇప్పుడు చాలా బాగుంది. మనం ఇంత మంచిగా రోడ్ వేసినందుకు దాన్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే హ్యాపీగా జర్నీ ఉంటుంది. అదే మనం కంగారు పడితే వెళ్తే మాత్రం దానికి తగ్గ ప్రతిఫలం అనుభవించాల్సిందే. ఇంకా చూసుకోవచ్చు రైట్ సైడ్లో మాత్రం ఫుల్ వాటర్ హోల్సే. ఈ రోడ్ వ్లాగ్ మీరు చూడాలనుకుంటే ఇంతకుముందు నేను కార్లో ఒకసారి వెళ్ళాను అనమాట. ఆ వ్లాగ్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, కుదిరితే చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుందా ముందు ఆ రోడ్ ఎలా ఉండేదో. ఇంకా మనమైతే వస్తాం అనమాట కొత్త వలస. లెఫ్ట్లో చూసుకుంటే మనకి కొత్త వలస జంక్షన్ ఉంది. ఇండియాస్ హైయెస్ట్ బ్రాడ్ గేజ్ లైన్ అంట, రైల్వే లైన్ అనమాట. ఇంకా మనకి ముందు మాత్రం మామూలుగా లేవు, మీరు బస్సు వెళ్తుంది కదా, బస్సు వెళ్ళే విధానం చూస్తే మీకు తెలిసిపోతుంది ఎలాంటి పాట్ హోల్స్ ఉన్నాయో అక్కడ. ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో అయితే కొత్త వలస రైల్వే స్టేషన్ ఉందన్నమాట. మీకు దగ్గరికి వెళ్ళగానే చూపిస్తాను. అదిగోండి లెఫ్ట్ సైడ్లో మనకి కనబడుతుంది కొత్త వలస జంక్షన్ అని చెప్పేసి. ఇక్కడ నుంచి మనకి డైవర్షన్ అయితే ఉంటుంది అనమాట. లైక్ అరకు వెళ్ళే ట్రైన్ అరకు వెళ్తాయి, విజయనగరం వెళ్ళే ట్రైన్ విజయనగరం వెళ్తాయి అనమాట. ఇక్కడ నుంచి మనకి డైవర్షన్స్ ఉంటాయి అనమాట, రైల్వే డైవర్షన్స్. అంటే మెయిన్ ఇక్కడ నుంచి కాదు, కొంచెం ముందుకు వెళ్ళే డైవర్షన్ ఉంటుంది. ఆ డైవర్షన్ కూడా మీకు చూపిస్తాను ఎక్కడ డైవర్ట్ అవుతుందని చెప్పేసి. ఇంకా మనం చూసుకోవచ్చు రైట్ సైడ్లో మనకి రైల్వే కాలనీ ఉందన్నమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి కొత్త వలస జంక్షన్ వస్తుంది. అక్కడ నుంచి మనం విజయనగరం తర్వాత ఎస్కోట వెళ్ళే దారులు ఉంటాయన్నమాట. మనం కొంచెం ముందుకు వెళ్ళి రైట్కి వెళ్ళాం అనుకోండి, విజయనగరం సైడ్ వెళ్తాం అనమాట. అదే లెఫ్ట్కి కాదు స్ట్రైట్గా వెళ్తే మనం ఎక్కడికి వెళ్తామంటే మన ఎస్కోట్ ఉంది కదా, ఎస్కోట్కి వెళ్తాం అనమాట. లెఫ్ట్కి వెళ్ళామనుకోండి మనం చోడవరం వెళ్ళే అవకాశం ఉంటుంది, లేదా అదే మన సబ్వరం వెళ్ళొచ్చు అనమాట. సో మనకైతే కొంచెం ముందుకు వెళ్తే జంక్షన్ వస్తుంది అనమాట. జంక్షన్కి వెళ్ళే ముందు మన లెఫ్ట్లో కొన్ని ఊర్లు కనబడతాయి, ఎక్కడికి వెళ్తాం అని చెప్పేసి ఆ బోర్డు మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇదే కొత్తవాల్ జంక్షన్ అనమాట. మన లెఫ్ట్లో చూసుకుంటే స్ట్రైట్కి వెళ్తే ఎస్కోట్ 25 కిలోమీటర్లు, అరకు 75 కిలోమీటర్లు. ఇంకా రైట్కి వెళ్తే మనకి విజయనగరం ఉందన్నమాట. విజయనగరం వచ్చేసి 33 కిలోమీటర్లు. ఇంకా అలమండ్ ఉంది, అలమండ్ వచ్చేసి 13 కిలోమీటర్లు అనమాట. ఇక్కడైతే మనకి జంక్షన్ వస్తుంది. ఇక్కడ చూడండి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు అక్కడ బస్సు అయితే మనకి కంప్లీట్గా ఆగిందిగా తెలియదు, కానీ అక్కడ బస్సు నుంచి అయితే కొంతమంది దిగేస్తారు చూడండి. అలా దిగడం కూడా చాలా రిస్క్ అనమాట. ఎందుకంటే ఏమైనా వెహికల్స్ వచ్చినాయి అనుకోండి వెనకాతల నుంచి, వాళ్ళు హిట్ చేసే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ చూసుకొని దిగండి, ఎందుకంటే ఎప్పుడు జరుగుతుంది చెప్పలేం కదా. ఇంకా చూసుకోవచ్చు మనకి లెఫ్ట్కి వెళ్ళే వే అయితే ఉంది, ఆ బ్రిడ్జ్ కూడా కింద నుంచి వెళ్ళే బ్రిడ్జ్ ఉందన్నమాట. ఇంకా రైట్కి వెళ్తే మనం చెప్పే కదా విజయనగరం వెళ్తామని చెప్పేసి, ఇంకా స్ట్రైట్కి వెళ్తే ఎస్కోట. మనం వెళ్ళాల్సిన ఎస్కోటే కాబట్టి మనం ఎస్కోట వెళ్తున్నాం అనమాట. ఇక్కడితో నేనైతే బ్లాగ్ రన్ చేస్తాను. రేపటి బ్లాగ్ అయితే మీకు ఎస్కోట్ నుంచి అదే కొత్త వలస నుంచి ఎస్కోట్ వరకు ఉంటుందన్నమాట. ఎస్కోట రోడ్ ఎలా ఉంటుందో మీరు చూడబోతున్నారు. సో ఇక నేనైతే ఈ బ్లాగ్ రన్ చేయబోతున్నాను. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ అవర్ వాల్యుబుల్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తున్నాను. ఇంకా మంచి మంచి బ్లాగ్స్ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.